నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారత భారతి 12వ అంకానికి స్వాగతం. భగవంతుడి కథలు వినడం అనేది సామాన్యమైన విషయం కాదు. భాగవతంలో నలకూబరుడు, అలాగే మణిగ్రీవుడు, వీళ్ళిద్దరూ స్వామివారిని ఏమడిగారంటే, వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్న స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ ప్రణామే దృష్టి సతాం దర్శనేస్తు భవత్తనూనాం అంటారు. పోతన గారు దీన్ని తెలుగులో, నీ పద్యావడులు ఆలకించు శివులు నిన్నాడు వాక్యంబులు, నీ పేరం బనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులు, నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము గరుణన్ నీరేజపత్రేక్షణ అంటాడు. మనస్సు నీయందే లగ్నమై ఉండాలి అంటే నీ కథలు వింటుంటేనే కదా. నిన్నాడు వాక్యంబులు నేవైనా మాట్లాడితే నీ గురించి మాట్లాడేట్టుగా చేయవయ్యా అని అడిగాడు వాళ్ళు మహానుభావులు. ఇంకొద్దిగా ముందరికి వెళ్తే బ్రహ్మదేవుడికి ఓ చిన్న సంశయం కలిగి ఈ గోవులను గోపాలులను అందరినీ దాచేస్తాడు గుహలో. ఆ కథ మీకు తెలిసిందే. అక్కడ ఆ తరువాత అసలు వీళ్ళందరూ కూడా స్వామివారి స్వరూపాలే అని అర్థం చేసుకుని బ్రహ్మదేవుడికి బ్రహ్మజ్ఞానం కలిగి భలే మాట అంటాడు, జ్ఞానే ప్రయాసముదపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితా శృతిగతాం తనువాంగ్ మనోభిర్యే ప్రాయశోజిత జితోప్యసి త్రైస్త్రిలోక్యాం అంటాడు. ఆశ్చర్యం ఏమిటంటే, జ్ఞానం పొందాలి అనే ప్రయత్నాన్ని పక్కన పెట్టి కేవలం సత్సంగం చేస్తూ అక్కడ మహానుభావులు చెప్తున్న కథలు, వాళ్ళు ఎలాగో కథలే చెప్తారు కాబట్టి, నీ కథలే చెప్తారు కాబట్టి వాటిని వింటూ ఎంతో వినయంతో ముల్లోకాలలోనూ నీపై ఎవరూ విజయం పొందరు, నిన్ను ఎవరూ గెలవరు. కానీ స్థానే స్థితా, కేవలం వాళ్ళ చోటును వాళ్ళు ఉంటూ నీ కథలు వినే వాళ్ళకి నువ్వు అధీనుడవై ఉంటున్నావయ్యా అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. నిజముగా పోతానంటాడు, నిజముగా నిన్నెరుగగా మును నిజవాంఛలు నిన్ను చేర్చి నీ కథ వినుచున్ నిజకర్మలబ్ధ భక్తిన్ సుజనులు నీ మొదలి టెంకి జొచ్చి రథీష అంటాడు. అంచేత కథలు చెప్పడం చెప్పడం భగవంతుడి
గుణగణాలను స్మరించుకోవడం అనేది సామాన్యమైన ప్రక్రియ కాదు. మనకెంతో మనోధైర్యాన్ని ఇస్తుంది, మన భయాలను తొలగిస్తుంది. అందులో ఒక కథ విన్న తరువాత ఒక స్పందన ఏర్పడి, ఒక వైబ్రేషన్ మారి, ఒక విధమైన ఆలోచన కలిగి సన్ముఖరితాం అన్నట్టు జీవితాలు వికసిస్తాయి. అంచేత అందులో మహాభారతం గురించి మరోలా ఇంకా వేరేలా ఏం చెప్పక్కర్లేదు. మనం పౌలోమ పర్వంలో 8వ అధ్యాయంలో ఉన్నాం. సౌతిరువాచ సచాపిచ్యమనో బ్రహ్మన్ భార్గవో జనయత్సుతం సుకన్యాయాం మహాత్మానం ప్రమతిం దీప్తతేజసం ప్రమతిస్తు రురుం నామ ఘృతాక్ష్యాం సమజీజనత్ రురుః ప్రమద్వరాయాం తు శునకం సమజీజనత్. క్రిందటి అంకంలో చెప్పుకున్నాం చ్యవనుడు ఎలా వచ్చాడు అని. శౌనక మహామునికి చెప్తున్నాడు ఉగ్రశ్రవుల వారు. భృగుపుత్రుడైన చ్యవనుడు ఆయన పత్ని అయిన సుకన్య ద్వారా ఒక పుత్రుడికి జన్మనిచ్చాడు. ప్రమతి ఆయన పేరు, మహానుభావుడైన. ఆ తరువాత ఈ ప్రమతి అనే ఆయన ఘృతాచి అనే అప్సరస ద్వారా రురువు అనే పుత్రుణ్ణి ఆయన కన్నాడు. ఈ రురుకి ప్రమద్వర అనే ఆవిడ గర్భం నుంచి శునకుడు అనే ఆయన జన్మించాడు. శౌనకస్తు మహాభాగ శునకస్య సుతో భవాన్ శునకస్తు మహాసత్వ సర్వభార్గవనందన జాతస్తపసి తీవ్రే చ స్థిరయశాస్తత. ఆ శునకుడి పుత్రుడవు కాబట్టి నిన్నందరూ శౌనకుడు అంటారు అని చెప్పాడు. తశ్చ బ్రహ్మన్ రురోః సర్వం చరితం భూరి తేజసః విస్తరేణ ప్రవక్ష్యామి తచ్ఛృణు త్వమశేషతః. ఈ రురు అనే ఆయన చరిత్ర నేను విస్తారంగా చెప్తాను వినండి అన్నాడు. ఋషిరాసీన్ మహాన్ పూర్వం తపో విద్యా సమన్వితః స్థూలకేశ ఇతి ఖ్యాతః సర్వభూతహితే రతః. గతంలో స్థూలకేశుడు అనే ఆయన మహానుభావుడు ఒక ఆయన ఉండేవాడు. ఎంతో తపస్సంపన్నుడాయన. ఏతస్మిన్నేవ కాలే తు మేనకాయాం ప్రజగ్నివాన్ గంధర్వరాజో విప్రర్షే విశ్వావసురితి స్మృతః. గంధర్వరాజు విశ్వావసు అని ఆయన అప్సరస మేనక గర్భం నుంచి ఒక పుత్రికని ఆయన పుట్టించాడు. అప్సరా మేనకా తస్య తం గర్భం భృగునందన ఉత్ససర్జ యథాకాలం స్థూలకేశాశ్రమం ప్రతి. ఆ మేనక ఏం చేసింది అంటే ఈ స్థూలకేశు అనే మహాముని ఆశ్రమం దగ్గర ఆ పిల్లని కని అక్కడే వదిలేసింది. ఉత్సృజ్య చైవతం గర్భం నద్యాస్తీరే జగామస అప్సరా మేనకా బ్రహ్మన్ నిర్దయా నిరపత్రప కన్యామర గర్భాభాం జ్వలంతీమివ చ శ్రియా తాం దదర్శ సముత్సృష్టాం నదీతీరే మహాన్ ఋషి స్థూలకేశः స తేజస్వీ విజనే బంధువర్జితాం సతాం దృష్ట్వా తదా కన్యాం స్థూలకేశో మహాద్విజः జగ్రాహ చ మునిశ్రేష్ఠः కృపావిష్టः పుపోష చ వవృధే సా వరారోహ తస్యాశ్రమపదే శుభే. చాలా గొప్పగా వెలిగిపోతున్న ఆ పిల్లని చూసి స్థూలకేశు ఆ పాపని ఆశ్రమానికి తీసుకువెళ్ళి పెంచి పెద్ద చేశాడు. జాతకాద్యాః క్రియాశ్చాస్యా విధిపూర్వం యథాక్రమం స్థూలకేశో మహాభాగశ్చకారసు మహాన్ ఋషి ప్రమదాభ్యో వరాసాతు సత్వరూపగుణాన్విత తత ప్రమద్వరేత్యస్య నామ చక్రే మహాన్ ఋషి. చాలా అందంగా ఉన్నది అని చెప్పేసి ఆ అమ్మాయికి ప్రమద్వర అనే పేరు పెట్టాడు ఆయన. తామాశ్రమపదే తస్య రురుర్దృష్ట్వా ప్రమద్వరాం బభూవ కిల ధర్మాత్మ మదనోపహతస్తదా. ఈ రురు అనే ఆయన ఆ అమ్మాయిని చూశాడు. మదనోపహతస్తదా, ఆయనలో కామోద్రేకం కలిగింది. పితరం సఖిభిస్సోథ శ్రావయామాస భార్గవం
ప్రమతిశ్చాభ్యయాచత్తాం స్థూలకేశం యశస్వినం తత ప్రాదాత్ పితా కన్యాం రురవే తాం ప్రమద్వరాం వివాహం స్థాపయిత్వాగ్రే నక్షత్రే భగదైవతే. ఆయన చాలా చక్కగా చెప్పాడు. ఏమండి, మీ అమ్మాయిని నేను చూశాను, నువ్వు చిన్న పని చేయి అన్నాడు. ఏమిటి అంటే, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయి అన్నాడు. సరే, వెంటనే ఆయన ఒకసారి రురువుని చూసి ఒక వాగ్దానం చేశాడు. సరేనయ్యా, అలాగే చేద్దామన్నాడు. రాబోయే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో మీ ఇద్దరికి వివాహం చేసేద్దామన్నాడు. ఇక్కడ భగదైవతే, నక్షత్రే భగదైవతే అంటే ఉత్తరా ఫల్గుని నక్షత్రం, దానికి మరో మాట లేదు. తత కతిపయాహస్య వివాహే సముపస్థితే సఖీభి క్రీడతీ సార్థం సా కన్యా వరవర్ణిని. సరే, వివాహం దగ్గర పడుతుండగా అమ్మాయి ప్రమద్వర సఖులతో అలాగా తిరుగుతోంది అడవుల్లో. నాపశ్చత్ సంప్రసుప్తం వై భుజంగం తిర్యగాయతం పదాచైనం సమాక్రామన్ ముమూర్షు కాలచోదిత. దారిలో ఒక చాలా పెద్ద సర్పం ఒకటి పడుకునుంది అడ్డంగా. చూసుకోలా ఈవిడ. సతస్యాహ సంప్రమత్తాయాశ్చోదిత కాలధర్మణ విశోపలిప్తాం దశనాన్ వృషమంగే న్యపాతయత్. ఆ సర్పాన్ని తొక్కి ముందరికి వెళ్ళిపోవడంతో ఆ సర్పం ఒక్కసారి లేచి ఆ అమ్మాయి కాలిని కాటేసింది. సాదష్టాతేన సర్పేణ పపాత సహసా భువి వివర్ణా విగత శ్రీకా భ్రష్టాభరణచేతన నిరానందకరీ తేషాం బంధూనాం ముక్తమూర్ధజా వ్యసుర ప్రేక్షణీయా సా ప్రేక్షణీయతమాభవత్. పడిపోయింది పాపం ఆవిడ. బంధుజనులందరూ వచ్చారు చూడ్డానికి. ప్రసూప్తే వాభవంచాపి భువి సర్ప విశార్దిత భూయో మనోహరతరా బభూవ తనుమధ్యమా దదర్శతాం పితాచేవయే చైవాన్యే తపస్వినః విచేష్టమానాం పతితాం భూతలే పద్మవర్చసం. అంత చక్కని పిల్ల, సుందరీమణి అలా నేల మీద పడిపోయి ఉండగా పాపం తండ్రి స్థూలకేశుడు చూశాడు. మిగతా తపస్సులందరూ అక్కడికి వచ్చి చూశారు, బాధపడ్డారు. తతస్సర్వే ద్విజవరా సమాజగ్ముకృపాన్వితా స్వస్యాత్రేయో మహాజానుకుశిక శంఖమేఖల ఉద్దాలక కఠశ్చైవ శ్వేతశ్చైవ మహాయశా భరద్వాజ కౌనకుత్స్య ఆర్టిషేణోథ గౌతమ ప్రమతిస్సహ పుత్రేణ తదాన్యే వనవాసిన. వీళ్ళందరూ వచ్చారు మహానుభావులు. ఆత్రేయుడు, మహాజానువు, కుశికుడు, శంఖమేఖలుడు, ఉద్దాలకుడు, కఠుడు, మహాయశస్వైన శ్వేతుడు, భరద్వాజుడు, కౌనకుత్స్యుడు, ఆర్టిషేణుడు, గౌతముడు, అలాగే రురువుతో సహా ప్రమతి కూడా అక్కడికి వచ్చాడు. తాం తే కన్యాం వ్యసం దృష్ట్వా భుజంగశ్చ విషాదితాం రురుదుః కృపయావిష్టా రురుస్వార్థో బహిర్యయౌ తే చ సర్వే ద్విజశ్రేష్ఠాస్తత్రైవోపావిశంస్తదా. పాపం బాధపడటం మొదలుపెట్టారు. అందరూ అక్కడే కూర్చునున్నారు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి పౌలోమ పర్వణి ప్రమద్వరా సర్పతంశ్రేష్టమోధ్యాయ. 9వ అధ్యాయం ఏం చెబుతోందయ్యా అంటే, సౌతిరువాచ, ఇలా జరగ్గా తేషు తత్రోపవిష్టేషు బ్రాహ్మణేషు మహాత్మసు రురుశ్చుక్రోష గహనం వనం గత్వాతి దుఃఖితః శోకేనాభిహతస్సోథ విలపన్ కరుణం బహు అబ్రవీద్వచనం శోచన్ ప్రియాం స్మృత్వా ప్రమద్వరాం చేతే సా భువి తన్వంగీ మమ శోకవివర్ధిని బాంధవానాం చ సర్వేషాం కిన్ను దుఃఖమతః పరం. చాలా బాధపడ్డారు వాళ్ళంతా. యదిదత్తం తపస్తప్తం గురవో వా మయా యది. రురువు అన్నాడు, యదిదత్తం తపస్తప్తం గురవో వా మయా యది సమ్యగారాధితాస్తేన సంజీవతు మమ ప్రియా. నేనే గనక దానం ఇచ్చి ఉంటే, తపస్సు ఆచరించి ఉంటే, గురుజనులను సేవించి ఉంటే, నా ఆ పుణ్యం వలన ఈవిడ మరల లేచి కూర్చోవాలన్నాడు. యథాచ జన్మ ప్రభృతి యదాత్మాహం ధృతవ్రత ప్రమద్వరా తథా హ్యేష సముత్తిష్టదు భామిని. నేనే గనక ఇంద్రియములను సంయమనంలో పెట్టుకుని ఉంటే, బ్రహ్మచర్యం ఆచరించి ఉంటే గనక ఈ ప్రమద్వర తిరిగి లేవాలన్నాడు. కృష్ణే విష్ణౌ ఋషికేశే లోకేశే సురవిద్విషి
యది మే నిశ్చలా భక్తిర్మమ జీవతు సా ప్రియ. నేనే గనక ఇంద్రియముల స్వామి అయిన జగదీశ్వరుడు, అసురులను నాశనం చేసినవాడు, సర్వవ్యాపి అయిన భగవంతుడు శ్రీకృష్ణుల్లో గనక నాకు అమితమైన భక్తి గనక ఉంటే ఈ ప్రమద్వరా లేచి నిలబడాలన్నాడు. ఏవం లలప్యతస్తస్య భార్యార్థే దుఃఖితస్య చ దేవదూతస్తదాభ్యేచ్య వాక్యమహరురుం వనే. వెంటనే ఒక దేవదూత అక్కడికి వచ్చాడు. ఆయన ఏమన్నాడయ్యా అంటే, అభిధత్సేహయద్వాచారురో దుఃఖేన తన్మృష యతో మత్స్య ధర్మాత్మన్ నాయురస్తి గతాయుషః గతాయురేషా కృపణా గంధర్వాప్సరసోస్సుత తస్మాత్ శోకే మనస్తాతమా కృతాస్వం కథం చన. ఏమయ్యా, ఇవన్నీ చెప్తున్నావు బాగానే ఉంది కానీ ఉపయోగం లేదయ్యా. ఎంచేత అంటే ఈ అమ్మాయి ఆయువు ఇక్కడితో సమాప్తం అయిపోయింది. ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు, ఒక అప్సరస యొక్క కుమార్తె. కాబట్టి ఇక్కడ అయిపోయింది ఆ అమ్మాయి పని, వెళ్ళిపోతుంది. నువ్వు కంగారు పడక ఇంకా వదిలేసాయి ఈ విషయం అన్నాడు. ఉపాయశ్చాత్ర విహిత పూర్వం దేవైర్మహాత్మభీతం యదీచ్ఛసి కర్తుం త్వం ప్రాప్స్యసీహ ప్రమద్వరాం. కాకపోతే దేవతలు ఒక ఉపాయం నిశ్చయం చేశారు. అదేమిటయ్యా అంటే, అది చేయదలుచుకుంటే గనక నేను చెబుతానన్నాడు. రురువు అన్నాడు, క ఉపాయ కృతో దేవైర్బ్రూహితత్వేన ఖేచర కరిష్యేహం తథా శ్రుత్వా త్రాతుమర్హతి మాం భవాన్. ఏమయ్యా చెప్పవయ్యా, నేను చేస్తాను, నాకు ప్రమద్వర కావాలన్నాడు. దేవదూత ఉవాచ ఆయుషోర్ధం ప్రయచ్చత్వం కన్యాయై భ్రూనందన ఏవముత్థాస్యతి రురో తవ భార్యా ప్రమద్వర. చిన్న పని చేయమన్నాడు, నీ ఆయుర్దాయంలో సగం అమ్మాయికి ఇచ్చేసే అన్నాడు. లేచి కూర్చుంటుందన్నాడు. రురువాచ ఆయుషోర్థం ప్రయక్ష్యామి కన్యాయై ఖేచరోత్తమ శృంగార రూపాభరణ సముత్తిష్టతు మే ప్రియ. అలాగే కానీ అన్నాడు. నేను ఇచ్చేస్తున్న సగం ఆయువు, లేచి నిలబడాలి ఈవిడన్నాడు. సౌతిరువాచ తతో గంధర్వరాజశ్చ దేవదూతశ్చ సత్తమౌ ధర్మరాజముపేత్యేదం వచనం ప్రత్యభాషత. అప్పుడు విశ్వావసు, దేవదూత ఇద్దరూ కలిసి ధర్మరాజు దగ్గరికి వెళ్ళారంటే యమధర్మరాజు దగ్గరికి. ధర్మరాజాయుషోర్ధేన రురోర్ భార్యా ప్రమద్వరా సముత్తిష్టతు కళ్యాణి మృతైవం యది మన్యసే. ఏమయ్యా, ఆ మహానుభావుడు సగం ఆయుర్దాయం ఇచ్చేస్తున్నాడు కాబట్టి మరి నువ్వు ఆ పని చేసేయి, ఆ ప్రమద్వరని మరలా పునర్జీవితురాలు చెయ్యన్నారు. ఆయన అన్నాడు, ధర్మరాజు వాచ ప్రమద్వరాం రురోర్భార్యాం దేవదూత యదీక్షసి ఉత్తిష్టత్వాయుషోర్ధేన రురోరేవ సమన్విత. సరే అలాగే కానివ్వండి అన్నాడు. ఆ సగం ఆయుర్దాయం ఆవిడకి పోసేశాడు. ఆవిడ లేచిపోయింది. సౌతిరువాచ ఇవ ముక్తే తదకన్యా సోదతిష్టత్ ప్రమద్వరా రురోర్తస్య ఆయుషోర్ధేన సుప్తేవ పర్వర్ణిని ఏతదృష్టం భవిష్యేహి రురోరుత్తమ తేజసః ఆయుషోతి ప్రవృద్ధస్య భార్యార్థైర్ధర్మలుప్యత తతదృష్టేహని తయోః పితరౌ చక్రతుర్ముదా వివాహం తౌ చ రేమాతే పరస్పర హితైషిణౌ. అందరూ సంతోషించారు, వాళ్ళిద్దరికి వివాహం చేశారు. సలబ్ధ్వా దుర్లభాం భార్యాం పద్మకింజల్క సుప్రభాం వ్రతం చక్రే వినాశాయ జిహ్నగానాం వృధవ్రత. ఇక్కడ విచిత్రం ఏమిట్రా అంటే, ఇదంతా బాగానే ఉంది కానీ మనసులో ఆయనకి రురువుకి ఒక మాట ఉండిపోయింది. అదేమిటయ్యా అంటే, ఈ సర్పాలన్నింటినీ నాశనం చేయాలని నిశ్చయం చేసుకున్నాడు. సదృష్ట్వా జిహ్నగాన్ సర్వాన్స్ తీవ్రకోపసమన్విత అభిహంతి యథాసత్వం గృహ్య ప్రహరణం సదా. ఎక్కడ పాము కనిపిస్తే చాలు దాన్ని చంపడం మొదలుపెట్టాడు ఈయన. స కదాచిత్ వనం విప్రో రూరభ్యాగమన్మహత్ శయానం తత్ర చాపశ్చ డుండుభం వయసాన్వితం. ఓ రోజు ఆయన అడవిలో వెళుతుంటే దారిలో డుండుభ జాతికి చెందిన ఒక చాలా ముసలి సర్పం ఒకటి అలా పడుకునున్నది. తత ఉద్యమ్యదండం స కాలదండోపమం తదా దిగాసు కుపితో విప్రస్తము వాచా సదుండుభ. వెంటనే దీని పని పట్టాలని చెప్పేసి ఒక పెద్ద కర్ర తీసుకున్నాడు రురువు. నాపరాధ్యామితే కించిదహమద్య తపోధన సంరంభాంచ కిమర్థం మామభిహంసి రుషాన్విత. వెంటనే ఆ సర్పం ఇలా అన్నది, మనిషి మాటగా చెప్పింది. ఏమిటయ్యా అంటే,
ఏమయ్యా తపోధన, నేను నీకేం అపరాధం చేశాను ఇవాళ, ఎందుకు నన్ను ఈ క్రోధావేశంలో నన్ను చంపడానికి చూస్తున్నావు అని అడిగింది. ఇది శ్రీ మహాభారతి ఆదిపర్వణి పౌలోమ పర్వణి ప్రమద్వరాజీవనే నవమోధ్యాయ. దశమోధ్యాయంలో ఏం చెప్తారో చూద్దాం. రురువాచ మమ ప్రాణసమా భార్య దష్టాసీద్ భుజగేన తత్ర మే సమయో ఘోర ఆత్మనోరగ వై కృత భుజంగం వై సదా హన్యాం యం యం పశ్యేయమిచ్యుత తతోహం త్వాం జిహాంసామి జీవితే నాద్యమోక్షసే. రురు అన్నాడేమయ్యా, నా ప్రియమైన పత్నిని ఒక సర్పము కాటు వేసి చంపినప్పుడు అప్పటి నుంచి నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, ఎక్కడ సర్పం కనిపిస్తే అక్కడ చంపేస్తానని నేను అనుకున్నాను, సంకల్పం చేసి ఉన్నాను, కాబట్టి ఆ ప్రతిజ్ఞని నేను పాటిస్తున్నానన్నాడు. అంచేత నువ్వు కూడా నా చేతిలో చావాల్సిందే అన్నాడు. అప్పుడు ఆ డుండువు అనే సర్పం ఇలా అన్నది, అన్యేతే భుజగా బ్రహ్మన్ అన్యేతే భుజగా బ్రహ్మన్ ఏ దశంతీహ మానవాన్ డుండుబా నహి గంధేన నత్వం హింసితుమర్హసి. ఏమయ్యా, వేరే సర్పాలున్నాయి, మనుష్యుల్ని కాటు వేసే సర్పాలు వేరు, అన్నీ ఆ సర్పాలు అనుకోబోక. సర్పాల్లాగా కనిపించే మేము డుండుబ జాతికి చెందిన వాళ్ళం, మమ్మల్ని చంపకూడదు అని చెప్పింది. ఏకానర్థాన్ పృథగర్థాన్ ఏక దుఃఖాన్ పృథక్ సుఖాన్. బా, ఎంత గొప్ప మాట అండి. ఏకానర్థాన్ పృథగర్థాన్ ఏక దుఃఖాన్ పృథక్ సుఖాన్ డుండుభాన్ ధర్మవిద్భూత్వా నత్వం హింసితుమర్హసి. మహాభారతంలో కొన్ని శ్లోకాలు, కొన్ని ఏమిటి చాలా శ్లోకాలు మూటగట్టుకోవాలి. ఎందుకంటే దైనందిన జీవితానికి లౌకికమైన విషయాలకి భలే చక్కగా అవి అన్వయించుకోవచ్చు. ఏకానర్థాన్ పృథగర్థాన్ ఏక దుఃఖాన్ పృథక్ సుఖాన్ డుండుభాన్ ధర్మవిద్భూత్వా నత్వం హింసితుమర్హసి. ఏమయ్యా, డుండుభులు అనర్థాలను అనుభవించేటప్పుడు మిగతా సర్పాలతో కలిసి ఉంటాయి, దుఃఖాలు అందరితో కలిసి అనుభవిస్తాయి. కానీ సుఖం మటుకు వేరువేరుగానే అనుభవిస్తాయి. నువ్వు ధర్మజ్ఞుడవు, అంచేత దుండుభులను నువ్వు హింసించవలసిన పని లేదు అన్నది. దీంట్లో భలే గూఢార్థం ఉంది. అందరూ కలిసి దుఃఖాన్ని అనుభవిస్తారు. ఆ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి సర్పాలు, అదిగో పాము అంటాం అంతే. అది ఏ పాము, ఏమిటి దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని మనం చూడలేం కదా. అది కాటేస్తే మనిషి చచ్చిపోతాడా, దాని కూరల్లో విషం ఉన్నదా, ఎవరు చూశారండి? అదిగో పాము, చంపేసేయండి, తర్వాత సంగతి తర్వాత. ఆ తర్వాత నాగపంచమి వస్తుంది, పుట్టలోకి వెళ్ళి పాలు పోద్దాం. ఇంతే మనం చేసేది. అంటే ఏంట్రా అంటే, మనుష్యుల్లో కూడా కొంతమందితో కలిసి కొంతమంది ఉంటారు. అలా అని చెప్పి అందరూ ఒకటేనా? కాదు కదా. సో దుఃఖాన్ని అనుభవించేటప్పుడు ఒక బ్రాండెడ్ ఫిర్ రహా హై ఆదమీ భూలా హువా భట్కా హువా हर एक के माथे पर है कोई न कोई లేబుల్ లట్కా హువా. ఒకడి పక్కన నిలబడినందుకు, ఒక గ్రూపులో ఉన్నందుకు ఒక లేబుల్ వాడికి అతికిస్తారు. అలాని వాడు లేబుల్డా, అలాని వాడు లయబుల్లా? కాదు. ప్రతి మనిషి వాడి ప్రపంచంలో వాడు ఉంటాడు. వాడు ఎక్కడ వాడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాడు ఏ దారిలో సంచరిస్తున్నాడు, ఎటు వెళుతున్నాడు, వాడి తత్వం ఏమిటి అని ఆలోచించే అవకాశం, అవసరం, అలవాటు ఈ మూడు సామాన్యమైన జీవనంలో ఉండవు. అంచేత మాన్యులు, సామాన్యులు, సామాన్యులలో ఉన్న మాన్యుడు కూడా సామాన్యుడుగానే ఉంటాడు. ఆ మాట చెప్పాడు ఆయన. సౌతిరువాచ ఇతి శ్రుత్వా వచస్తస్య భుజగస్య రురుస్తదా నావధీత్ భయ సంవిఘ్నం ఋషిం మత్వాధరుండుభం. ఆలోచించాడు రురువు, ఇక్కడేదో తిరకాసున్నది. అంచేత ఆ సర్పాన్ని ఆయన వధించకుండా వదిలేశాడు. ఉవాచ చైనం భగవాన్ రురు సంశమయన్నివ
కామం మాం భుజగ బ్రూహి కోసీమాం విక్రియాంగత. అర్థమైంది రురు మహానుభావుడు కదా ఆయన, మహాతపస్వి అంచేత ఏమన్నాడంటే, ఓ భుజంగమా, నువ్వు ఈ వికృతమైన సర్పయోనిలోకి ఎలా వచ్చావు, ఏమైంది నీకు, నువ్వు అసలు ఎవరు అన్నాడు. అంటే ఆ మాట వినగానే మరి అర్థమైపోలా, మామూలు సర్పం మాట్లాడే మాట కాదు కదా. డుండుభౌవాచ అహం పురా రురో నామ్నా ఋషిరాసం సహస్రపాత్ సోహం శాపేన విప్రస్య భుజగత్వముపాగత. పూర్వజన్మలో నా పేరు సహస్రపాదం, సహస్రపాదుడిని, నేను ఒక ఋషిని, కానీ ఒక బ్రాహ్మణుడి శాపవశాత్తు సర్పయోనిలోకి వచ్చాను అన్నాడు. వెంటనే రురువు అడిగాడు, కిమర్థం శప్తవాన్ క్రుద్ధో ద్విజస్వాం భుజగోత్తమ కియంతం చైవ కాళం తే వపురేతద్భవిష్యతి. రురువు అడిగాడు, ఏమయ్యా ఎందుకు ఆయన కోపం వచ్చింది, నీకెందుకు శాపం ఇచ్చాడు, ఇంకా ఎంతకాలం నువ్వు ఈ శరీరంలో ఉండాలి అని అడిగాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి పౌలోమ పర్వణి రురు డుండుభ సంవాదే దశమోధ్యాయ. 11వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. డుండుభౌవాచ సఖా బభూవ మే పూర్వం ఖగమో నామ వై ద్విజః వృషం సంశితవాక్తాత తపోబల సమన్వితః స మయా క్రీడతా బాల్యే కృత్వా తారణం భుజంగమం అగ్నిహోత్రే ప్రసక్తస్తు భీషిత ప్రముమోహ వై. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఖగముడు ఆయన పేరు, మహానుభావుడు, చాలా తపోబలంతో ఉండేవాడు, చాలా కఠినంగా మాట్లాడేవాడు. ఒకరోజు అగ్నిహోత్రంలో ఉన్నాడు ఆయన. నేను ఆడుకుంటూ ఏం చేశానంటే, ఒక చిన్న సర్పాన్ని బొమ్మని తయారు చేసి వాడిని భయపెడుతూ వాడి ముందర పెట్టేసరికి వాడికి భయం వేసి మూర్చిపోయాడు వాడు. లబ్ధ్వాస చ పునఃసంజ్ఞాం మామువాచ తపోధన నిర్దహన్నివ కోపేన సత్యవాక్ సంచితవ్రత. తర్వాత లేచాడు, లేచి కోపం తెచ్చుకుని ఓ మాట అన్నాడు, యథా వీర్యస్త్వయా సర్ప కృతోయం మద్విభీషయ తథా వీర్యో భుజంగస్త్వం మమ శాపాద్ భవిష్యసి. ఓ పని చేయన్నాడు, నువ్వు నన్ను భయపెట్టేందుకు ఎందుకు పనికిరాని ఒక బొమ్మని తయారు చేశావు, నువ్వు నా శాపవశాత్తు అలాంటి ఒక అల్పశక్తి సంపన్నమైన సర్పంగా నువ్వు మారిపోతావు బొమ్మన్నాడు అవతలకి. ఇది ఇక్కడ సమస్య. తస్యాహం తపసో వీర్యం జానన్నాసం తపోధన భృశముద్విగ్న హృదయస్తమవోచమహం తథా ప్రణత సంభ్రమాచ్చైవ ప్రాంజలి పురతస్థితః సఖేతి సహసేదం తే నర్మార్థం వై కృతం మయా క్షంతుమర్హసి మే బ్రహ్మన్ శాపోయం వినివత్యతాం సోథ మామబ్రవీద్ దృష్ట్వా వృషముద్విగ్నచేతసం ముహురుష్ణం వినిశ్వస్య సుసంభ్రాంతస్తపోధనః నానృతం వై మయా ప్రోక్తం భవితేదం కథం చన. నేను వెంటనే, స్వామి తప్పైపోయింది, నన్ను క్షమించయ్యి అని ఆయన పాదాల మీద పడి వేడుకున్నాను. నేను కేవలం ఓ చిన్న పరిహాసం కోసం ఇలాంటి పని చేశాను, సాహసమే చేశానయ్యా, నీ శాపం వెనక్కి తీసుకోవయ్యా అని అడిగాను. నేను భయంతో వణికిపోతుంటే ఆ తపస్వి నన్ను అలా చూస్తూ ఉండిపోయి ఒక మాట అన్నాడు. నే అన్నమాట అబద్ధం కాజాలదయ్యా. యత్తు వక్ష్యామి తే వాక్యం శృణు తన్మే తపోధన శ్రుత్వా చ హృది తే వాక్యమిదమస్తు సదానఖ. కాకపోతే నేను ఒక మాట చెప్తాను, ఆ జాగ్రత్తగా హృదయంలో ధారణ చెయ్యన్నాడు. ఉత్పత్స్యతి రురుర్నామ ప్రమదేరాత్మజ శుచి తం దృష్ట్వా శాపమోక్షస్తే భవిత న చిరాదివా. భవిష్యకాలంలో ప్రమతి యొక్క పుత్రుడు రురు అని ఆయన వస్తాడు, మహానుభావుడైన ఆయన దర్శనం కలగగానే నువ్వు శాప విముక్తుడు అయిపోతావని చెప్పాడు. సత్వం రురురితి ఖ్యాతః ప్రమతేరాత్మజోపి చ స్వరూపం ప్రతిపత్యాహమత్య వక్ష్యామి తే హితం. అంచేత నాకేమనిపిస్తోందంటే, నువ్వే ఆ ప్రమతి యొక్క పుత్రుడవు,
రురువు అయి ఉంటావని నాకు అర్థమవుతోంది. నా స్వస్వరూపాన్ని నేను ధరించబోతున్నాను. అది ధరించిన తరువాత నీకు ఒక మంచి విషయం చెబుతానన్నాడు. స డౌండుభం పరిత్యజ్య రూపం విప్రర్షభస్తదా స్వరూపం భాస్వరం భూయ ప్రతిపేదే మహాయశాః ఇదం చోవాచ వచనం రురుమ ప్రతిమౌజసం అహింసా పరమో ధర్మ సర్వప్రాణభృతాంబర. ఎంత గొప్ప మాటో! అహింసా పరమో ధర్మ సర్వప్రాణభృతాంబర. అప్పుడు ఆ సహస్రపాదుడు అనేవాడు డుండుభి అనే ఆ సర్పం యొక్క యోనిని వదిలేసి ఆయన స్వరూపాన్ని పొంది వెలిగిపోతూ ఒక మాట అన్నాడు. ఓ శ్రేష్టమైన బ్రాహ్మణుడా, అహింస అనేది ఉత్తమమైన ధర్మము అన్నాడు. తస్మాత్ ప్రాణభృత సర్వాన్ హింస్యాద్ బ్రాహ్మణ కచిత్ బ్రాహ్మణ సౌమ్య ఏవేహ భవతీతి పరాశ్రుతి. బ్రాహ్మణుణ్ణి ఎప్పుడూ కూడా హింసించకూడదయ్యా. బ్రాహ్మణులు సౌమ్య స్వభావం కలవారు, ఇది వేదోక్తం అన్నాడు. వేదాంగ విన్నామ సర్వభూతాభయప్రద అహింసా సత్యవచనం క్షమాచేతి వినిశ్చితం బ్రాహ్మణస్య పరో ధర్మో వేదానాం ధారణాపి చ క్షత్రియస్య హిరో ధర్మ సహి నేష్యేత వైతవా. ఏమయ్యా, వేదాంగాల యొక్క పండితులు వీళ్ళు, వేదాంగాలు అధ్యయనం చేసేవాళ్ళు, సమస్త ప్రాణికోటికి అభయం ఇచ్చేవాళ్ళు బ్రాహ్మణులు. అహింస, సత్యభాషణం, క్షమ, వేదాధ్యయనం, స్వాధ్యాయం ఇవన్నీ బ్రాహ్మణుల ఉత్తమమైన ధర్మములు. క్షత్రియుల ధర్మము నువ్వు పాటించడం సరైన పని కాదు అన్నాడు. దండధారణముగ్రత్వం ప్రజానాం పరిపాలనం తదిదం క్షత్రియస్యాసీత్ కర్మ వై శృణు మేరురో. జనమే జయస్య యజ్ఞేస్మిన్ సర్పాణాం హింసనం పురా పరిత్రాణం చ భీతానాం సర్పాణాం బ్రాహ్మణాదపి తపోవీర్యబలోపేతాద్ వేదాంగపారగాత్ ఆస్తికాత్ ద్విజముఖ్యాద్ వై సర్పసత్రే ద్విజోత్తమ. ఏమయ్యా, దండధారణం, ఉగ్రం, ప్రజాపాలనం ఇవన్నీ క్షత్రియుల కర్మలు. నా మాట విను. పూర్వం జనమేజయుని యజ్ఞంలో సర్పాలని దహించి వేశారు. అదే సర్పసత్రంలో తపస్సంపన్నుడైన వేదాంగాలను అధ్యయనం చేసిన విప్రవరుడు ఆస్తికుడు అనే ఆయన వచ్చి మరల ఆ సర్పాలన్నింటినీ కాపాడాడయ్యా. అంచేత ఈ విషయం గుర్తుపెట్టుకో, అహింస అనేది పరమమైన ధర్మము అన్నాడు. అహింస పరమో ధర్మ. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి డుండుభశాపమోక్ష ఏకాదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.